ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోపదేవ, హైదరాబాద్ నుండి నన్ను మమ్మను క్షేమంగా మీ పిల్లల మధ్యకు చేర్చినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ మాటల కొరకైతే మేమందరం మీ సన్నిధిలో ఎదురు చూస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉన్నాము, ఆ మాటలన్నిటినీ మాకు అనుగ్రహించి అయోగ్యులము, అసమర్థులము, అనర్హులము, నిస్సహాయులం అయినటువంటి మేము మీ ఆత్మ సహాయం కొరకు ఎదురు చూస్తూ భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో, ఆశతో, అపేక్షతో, వణుకుతో మీ మాటలు మాకు అనుగ్రహించమని మీ పాదములు పట్టుకొని వేడుకొనుచున్నాం. వినువారు మాత్రముగా ఉండి ఎవరము మమ్మను మేము మోసపుచ్చుకోకుండా ఈ మాటల ప్రకారంగా మరింతగా మేము మీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చెందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి ధైర్యంతో మీ కృపాసనం యొద్దకు వచ్చుచు ఆయన యొక్క ఘనమైన నామములోని కొన్ని విన్నపములు పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, బైబిల్ ఉన్న వారందరూ తెరచి ఒక మాటను చూడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తీద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఒకసారి 12వ వచనము జాగ్రత్తగా చూద్దాం. 12వ వచనం దయచేసి. మత్తయి సువార్త 13:12 వచనం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడును. చాలు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. ఇది చాలు. ఇది బైబిల్లో ఉన్న మాట. ఒకవేళ మాకు బైబిల్ చదవడం రాదు, అక్షర జ్ఞానం లేదు అని ఎవరైనా అనుకున్నా, కొంతమందికి చదువు ఉండదు కనుక నేను బైబిల్ మూసి ఆ మాట అంటాను, అర్థమైందో లేదో చెప్పండి. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగజేయబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఇదే అక్కడ ఉండేది. ఈ మాట అర్థం కావడానికి చదువే అవసరమా? తెలుగు వస్తే చాలు. ఎంత విచిత్రంగా ఉంది ఈ మాట. కలిగిన వానికే ఇయ్యబడును అంటే ఏంటి? మామూలుగా వాళ్ళు బాగా ఉన్నోళ్ళండి అని అంటాం కొందరి గురించి. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు అంటే ఎవరి గురించి అది? మామూలుగా సమాజంలో వాళ్ళు బాగా ఉన్నోళ్ళండి అంటే ఏమున్నోళ్ళు? బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, సంపదలు ఉన్నవాళ్ళు, వాహనాలు ఉన్నవాళ్ళు, ఏమైనా అనుకోవచ్చు, భూములు, బంగారము వగైరా వగైరా. వాళ్ళనే కదా ఉన్నోళ్ళు అనేది. మరి లేనోళ్ళని ఎవరిని అంటారు? పేదోళ్ళు అంటారు. ఉన్నోళ్ళంటే ధనవంతులు, లేనోళ్ళంటే పేదోళ్ళు. ఇప్పుడు కలిగిన వానికే ఇయ్యబడును అంటే కలిగిన వారు ఎవరు? ధనవంతులేగా, ఉన్నోళ్ళేగా. ఇంతకీ ఈ మాట ఏ గ్రంథంలో ఉంది? బైబిల్లోనే ఉంది. ఎవరన్న మాట? సాక్షాత్తు యేసుప్రభు అన్నమాట. యేసుప్రభు ఇంతకేమన్నాడు? కలిగిన వానికి ఇవ్వబడును అన్నాడు. అంటే ఉన్నోళ్ళకే ఎక్కువ ఇస్తాను, లేనోళ్లకు ఉన్నది కూడా తీసేస్తాను. ఇప్పుడు ఉన్నోళ్ళంటే ఇందాక అనుకున్నట్టుగా డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఉన్నోళ్ళైతే ఒక సొంతిల్లు ఉన్నోడికి దేవుడు ఇప్పుడు 2 సొంతిల్లు ఇస్తాడు. అలా మనం అనుకుంటే అసలు ఏమీ లేనోడికి ఉన్నది కూడా లేపేస్తానన్నాడు. ఇప్పుడు గుడిసెలో ఉన్నారనుకోండి ఎవరైనా, ఏమీ లేనోడికి ఉన్నది కూడా తీసేస్తానంటే, ఏమీ లేనోళ్లకు ఉన్నది కూడా తీసేస్తానంటే
ఇప్పుడు గుడిసెను కూడా ఎత్తేయాలి మరి, అంతేనా? దాని అర్థం అదేనా? అందుకే బైబిల్ మనం చదివేటప్పుడు కానీ, బైబిల్ మనం వినేటప్పుడు కానీ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి వినాలి. దేవునిని అర్థం చేసుకోవడానికి మనం బైబిల్ చదవగలిగితే మన జీవితాలు ఆయనకు చాలా దగ్గరైపోతాయి. అదే ఆసక్తి లేదనుకోండి, దేవుడు ఎప్పటికీ మనకు అర్థం కాడు. కలిగిన వానికి ఇయ్యబడును అంటే ఈ మధ్య కాలంలో ఒక సువార్త బయలుదేరింది. ఈ సువార్త పేరు ఐశ్వర్య సువార్త. ఏ సువార్త? ఐశ్వర్య సువార్త. ఐశ్వర్యం అంటే ఇదే, ఆస్తులు, సంపదలు, కలిమి అన్నీ. ఇంగ్లీష్లో దీనిని ప్రాస్పెరిటీ గాస్పల్ అని అంటారు. అంటే కొంతమంది బోధిస్తూ, కొంతమంది భావిస్తూ దేవుడు మనల్ని ధనవంతులుగా చూడాలనుకుంటున్నాడు భూమి మీద. ఎందుకంటే దేవుడు ధనవంతుడుగా, దేవుడు ధనవంతుడు కనుక మనల్ని కూడా బాగా ధనవంతులుగా చూడాలనుకుంటున్నాడు. మనం పేదోళ్ళుగా ఉండడం అసలు దేవునికి ఇష్టమే లేదు. అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, 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 ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటి? మంచి బిల్డింగ్లు, మంచి వాహనాలు, మంచి ఆస్తులు, మంచి డబ్బులు ఇవ్వడమే ఆశీర్వాదం వాళ్ళ దృష్టిలో. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ధనము గురించి, ఆస్తుల గురించి అసలు ఏం చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో? చూద్దాం కొన్ని మాటలు. అదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19వ వచనం చూద్దామా? 19, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును అని కిందికి వచ్చేసరికి, ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. 24వ వచనం, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని, నెక్స్ట్ మాట, సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇంతకు ఈ మాటలని చెప్పింది ఎవరు? అదే యేసుక్రీస్తు ప్రభువే. భూమి మీద ధనమును కూర్చుకోమన్నాడా వద్దన్నాడా? వద్దన్నాడు. మరోలా అనుకోకుండా ఇంకొక వచనాన్ని చూపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దామా? 15వ వచనం, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఇవన్నీ చూస్తుంటే అసలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద మనల్ని బాగా ఆస్తులను, అంతస్తులను, ధనాన్ని సమకూర్చుకోమని చెబుతున్నాడా? అసలు మీ మనసు దానిపై ఉంచొద్దన్నాడా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మరి కలిగిన వానికి ఇయ్యబడునేంటి? అది ఇప్పుడు పెద్ద ప్రశ్న కదా. కలిగిన వానికి ఇవ్వబడును అన్నది కూడా యేసు ప్రభువే. వాడికి ఇంకా సమృద్ధిగా ఇవ్వబడుతుంది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పి మరొక చోట మరోలా చెబుతాడా? చెప్పండి. ఆయన మాటకు ఆయనే భిన్నంగా మాట్లాడే తత్వం అయింది. అది మనది. ఈ ఊరిలో ఒక మాట మాట్లాడి పక్క ఊరిలో మాట మార్చవచ్చు. మాట మార్చడంలో మనము దిట్టలమేమో కానీ మాట మార్చడానికి ఆయన మానవుడు కాదు. వాస్తవానికి ఏమై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. మాట మార్చడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకీ రాత్రి మన సదస్సు పేరు ఏమిటి? క్రీస్తు విజ్ఞాన సదస్సు. అందుకే యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకు బాగా అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు అర్థం కాకపోతే
మనకు పరలోకం రాదు. ఎందుకంటే పరలోకాన్ని ఇచ్చేదే ఆయన, నిత్య జీవం ఇచ్చేదే ఆయన. సరే, అసలు యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన మనస్తత్వం ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి? ఇది అర్థం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు మనకు అర్థం కావాలంటే ముందు మనం అర్థం కావాలి. జాగ్రత్తగా విందాం ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు ఏంటో మనకు అర్థం కావాలంటే ముందు మనందరికీ మనమేంటో అర్థం కావాలి. మనం అంటే మనుషులు. ప్రస్తుతానికి సంఘానికి వస్తున్న వాళ్ళం, ఇక్కడున్న వాళ్ళం సంఘస్థులం, రైట్. సంఘంలో ఒక 100 మంది ఉంటే, నేను కూడా సంఘస్థుడినే, మీరు సంఘస్థులే. సంఘంలో ఒక 100 మంది ఉంటే 100 మంది మనస్తత్వాలు ఒకేలా ఉంటాయా? అది మీరు చెప్పాలి. ఉండవు. 100 మంది ఒకే మనస్సుతో సంఘానికి వస్తారా? ఆరాధనకు వస్తారా? పోనీ మందిరానికి వస్తారా? రారు. కాసేపు మందిరం పక్కన పెట్టేయండి, ఎన్నో సభలు జరుగుతుంటాయి. సభలకు వచ్చే ప్రతి ఒక్కరు ఒకే మనసుతో వస్తారా? రారు. కొంతమంది దేనికి వస్తారో చెప్పనా? కొంతమంది దేనికి వస్తారో చెప్పనా? ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి వస్తారు. ఈ మధ్య ఫోన్లు వచ్చాయి కనుక ఫోన్లు చేసుకుంటారు. ఎక్కడున్నావురా? పలానా చోటున్నా. చాలా రోజు ఎందుకల్లా ఒక ఎప్పుడు కలుద్దాం, మీటింగ్ ఉంది అక్కడికి వచ్చి. దేనికి? వీళ్ళు మీట్ అవ్వడానికి, వీళ్ళు కలుసుకోవడానికి ఒక మీటింగ్ అనే ఒక అడ్డా, ఒక మీటింగ్ అనేటువంటి ఒక ప్లేస్ ఎన్నుకొని అక్కడ మీటింగ్ జరుగుతుంటుంది స్టేజ్ పైన, ఇక్కడ వీళ్ళు ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా మీరు చెప్పాలి. ఫోన్లు చేసుకొని మనం చాలా రోజైంది కలవక, పలానా రోజున మనం అందరం కలుసుకోవచ్చు, నువ్వు రా నేను వస్తాను. మామూలుగా స్నేహితులు కలుసుకునే చోట్ల హోటళ్ళు, పార్కులు, బీచ్లు లేదా ఇతరత్ర స్థలాలు. దేవుని సభలను వాళ్ళు కలుసుకోవడానికి తమ కొరకు వినియోగించుకునే ఒక పార్క్ లాగా, ఒక హోటల్ లాగా, ఒక ఖాళీ స్థలములాగా, ఒక అడ్డాలాగా వాడుకునే బిడ్డలు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. ఇది ఒక మనస్తత్వం. ఇక రెండవది, ఊరికిన ఏర్పాట్లన్నీ చూడడానికి, ఆ లైట్లు చూడడానికి, సౌండ్ చూడడానికి, అలా కాసేపు అలా ఎంజాయ్ చేయడానికి ఒక పావు గంటనో 20 నిమిషాలు, అరగంట అలా మొత్తం అన్ని చూసి కాసేపు చూసిన తర్వాత హంగా ఏముందులే ఇంతే కదా అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారా ఉండరా? వెరీ గుడ్. ఎన్ని గ్రూపుల గురించి చెప్పాను ఇంతవరకు? మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళు కూడా మీటింగ్లో కనపడేటోళ్ళే. మీటింగ్కి వచ్చిన 100 మందిలో 1000 మందిలో వీళ్ళు కూడా ఉంటారు. మనం అనుకుంటాం మా మీటింగ్కి చాలామంది వచ్చారండి, కానీ ఎవరెవరు ఎందుకు వచ్చారో మనకు తెలియకపోయినా దేవునికి అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు చెప్పండి, స్నేహితులతో కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు. చూసిపోదాం ఏర్పాట్లు అని అనుకునే వాళ్ళను చూసి దేవుడు ఆనందిస్తాడా? ఆనందించడు. వాళ్ళు మీటింగ్కి వచ్చినా ఆనందించడు. ఇంకొంతమంది వస్తారు. దేనికి వస్తారో చెప్పనా? అక్కడున్న మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. వాయిద్యాలు ఉంటాయి కదా, ఆ వాయిద్యాలు, ఆ కీబోర్డు, ఆ గిటారు, ఆ తబలా లేదా ఆ రిథమ్స్, ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. నిజమో కాదో మీరు చెప్పండి. ఆ మ్యూజిక్ని, కేవలం ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చి పాటలు అయిపోగానే మాయం. ఇది మూడో గ్రూప్. ఆనందిస్తాడా ఆనందించడా మీరు చెప్పాలి. దేవుడు ఎందుకు ఆనందించడు? వాళ్ళు వచ్చింది ఏదో ఎంజాయ్ చేయడానికి. అంటే సభలకు వచ్చే వారందరి విషయంలో దేవుడు ఆనందంగా లేడు. ఇంకా కొంతమంది వస్తారు. ఎందుకు చెప్పనా? వాళ్ళ ఫేవరెట్ స్పీకర్ వచ్చాడని. మనిషిని బట్టి సభలకు వచ్చే వాళ్ళు ఉన్నారా లేదా? మాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, అందుకు రావడం. దేనికి? వాక్యం వినడానికి కాదు, ఆయన్ను చూడ్డానికి. ఆయన్ను చూడ్డానికి, ఆయన భాషను చూడ్డానికి, ఆయన స్టైల్ని చూడ్డానికి, ఆయన డైలాగులు చూడ్డానికి. కొంతమంది పంచ్ డైలాగులు వేస్తుంటారు, అవి వినడానికి. కొంతమంది భలే నవ్విస్తూ ఉంటారు, అలా నవ్వుకోవడానికి.
ఇలాంటి వాతావరణం ఉందా లేదా మీరు చెప్పాలి సభలలో. ఎస్ ఆర్ నో? ఎస్. మీరు చెప్పండి, వీళ్ళను బట్టి అయినా దేవుడు ఏమైనా ఆనందిస్తాడా? వ్యక్తులను బట్టి, వాళ్ళ భాషను బట్టి, స్టైల్ను బట్టి నో. రైట్. మరి ఎవరిని బట్టి దేవుడు ఆనందిస్తాడు? ఆ సభలలో ఎవరు చెబుతున్నారో పక్కన పెడితే, వాళ్ళు చెబుతున్న వాక్యాన్ని చెవిపెట్టి విని మనసులోకి ఎక్కించుకొని ఆత్మీయంగా బలపడడానికి ఎవరైతే యథార్థంగా మనస్ఫూర్తిగా వస్తారో వారిని బట్టే దేవుడు ఆనందిస్తాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా నిలబడితే ప్యాంఫ్లెట్లు ఉండవు, పోస్టర్లు ఉండవు, బ్యానర్లు ఉండవు, పబ్లిసిటీ ఉండదు, వాట్సాప్ మెసేజ్లు ఉండవు. అసలు మెసేజ్లు ఎవరికి పంపరు. తండోపతండాలుగా ఆయన దగ్గరకు వచ్చేటోళ్ళు. ఎస్ ఆర్ నో? మళ్ళీ అవును. ఇప్పుడు అంతమంది జనసమూహము ఆయన కనబడకపోతే వెదుక్కుంటూ 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 వచ్చేవాళ్ళట. కనబడకపోతే స్పీకర్ గారిని వెదుక్కుంటూ వచ్చిన వాళ్ళని చూసి స్పీకర్ గారు ఏమనుకోవాలి? నేనంటే ఎంత అభిమానం మీకని కడుపు నింపుకోవాలి. నాకెంత ఫాలోయింగ్ ఉందో చూడని పక్కన వాళ్ళు చెప్పాలి. ఒకరోజు యేసుప్రభు కనబడకపోతే జనసమూహము వెదికి 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 చివరికి కనుగొంటే వచ్చిన వాళ్ళను టిఫిన్ తిన్నారని అడగల. ఏమన్నాడో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనము నుండి చదువుకుంటూ కిందికి వద్దాం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట ఎవరు చూచినప్పుడు? జన సమూహము. అంటే ఒక్కరా ఇద్దరా ఎక్కువ మందా? అబ్బో, సమూహం అనే పేరే తెలియజేస్తుంది. ఓ విస్తారంగా ఆ జన సమూహము యేసు ప్రభు కనబడకపోవుట చూచి వారు ఆ చిన్న దోణెలెక్కి యేసుక్రీస్తు ప్రభును వెదుకుచూ వచ్చారట. ఎవరిని? యేసుప్రభు. యేసుప్రభు ఎవరు? కాసేపు ఇక్కడ స్పీకర్, బోధకుడు. సెల్ ఫోన్లు సైలెంట్లో పెడదాం. యేసుక్రీస్తు ప్రభును వెదుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. నెక్స్ట్ మాట. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని కనుగొన్నారు. బోధకుడా. బోధకుడు అంటే ప్రీచర్, టీచర్, స్పీకర్. బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా అప్పుడు యేసు ప్రభు, నేనంటే మీకు ఎంత అభిమానం అనలా. వెదుక్కుంటూ వచ్చి కనుగొన్నోళ్ళు అంటున్నాడు. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ముఖం మీద చెప్పాడు, ముక్కు మీద గుద్దినట్టుగా చెప్పాడు. అంటే కొంచెం పెద్ద అర్థం కాలేదు, ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి. అర్థమైందా అందరికీ? అంటే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన నోట నుండి వచ్చే మాటల కోసం రావట్లే, ఆయన పంచే రొట్టెల కోసం వస్తున్నారు. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం పైనుంచి చదివితే 5 రొట్టెలు 2 చేపలు ఫ్రీగా పంచిపెట్టాడు. అది సందర్భం. 5 రొట్టెలు 2 చేపలు వేలాది మందికి ఉచితంగా పంచిపెట్టేసరికి కింద 15వ వచనంలో ఒక ఆలోచన వచ్చింది. ఏమని? రాజుగా ఈయన మాకుంటే ఎంత బాగుంటుంది. మీకు అర్థమైందా పాయింట్? రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని ఆయన ఎరిగి మరలా ఎవ్వరికి కనపడకుండా వెళ్ళిపోయాడు. అసలు ఇప్పుడు కొత్తగా రాజుగా ఆయనను చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఆయన పైన ఫుడ్ ఫ్రీగా పెట్టాడు కనుక. వీళ్ళందరికీ వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కానీ డొక్క నిండదు. ఈయన దగ్గరకు వస్తే పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆయన 2 గంటలు చెబుతాడు. అర్థమైనా అర్థం కాకపోయినా విన్నట్టు యాక్ట్ చేసినా పర్లేదు. పోయే ముందు కడుపు నింపి పంపించేస్తాడు. అంతేనా కదా? ఆయన మాట్లాడుతుంటాడు, మనం ఆలోచిద్దాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్. ఎందుకంటే మనం కూడా సభల్లో కూర్చున్నప్పుడు, ఇట్లా కూర్చున్నప్పుడు మనుషులే ఎక్కడ ఉంటాం, బుర్ర ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది.
ఒకసారి అమెరికాకి వెళ్తుంది, ఒకసారి ఆఫ్రికాకి వెళ్తుంది, ఒకసారి ఇంటికి వెళ్తుంది. అప్పుడు రేపు ఏం చేయాలని ఇక్కడ ఆలోచిస్తుంటాం కూర్చొని. ఎందుకు వస్తున్నారట జనసమూహం ఆయన దగ్గరికి? రొట్టెల కోసం. కింద అంటున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అసలు నేను వచ్చింది మీకు అక్షయమైన ఆహారం ఇవ్వడానికి. ఎక్స్క్యూజ్ మీ, అక్షయమైన ఆహారం అంటే ఏమిటి? ఆయన నోటు నుండి వచ్చే వాక్యం జీవాహారం, అక్షయాహారం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అపవాది యేసుప్రభు దగ్గరకు వచ్చి రాళ్ళను ఏం చేసుకొని తినమని చెప్పింది? రొట్టెలు చేసుకొని. వాడికి నిజంగా అంత అభిమానం ఉంటే ఇంట్లో చేసుకొని రావచ్చుగా. వాడు రొట్టెలు తేలే, ఆయన చేసుకోమంటున్నాడు. ఉచిత సలహా. ఆయన కనుక కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు. ప్రపంచమంతటిని నువ్వే సంపాదించుకో, నువ్వే కష్టపడు, నువ్వు దానికోసమే బతుకు, రొట్టె కోసమే బతుకు, తిండి కోసమే బతుకు, కడుపు కోసమే బతుకు, శరీరం కోసమే బతుకు. ఇది అపవాది నడిపింపు. ఏదెను వనములో దేవుని మాట విని విధేయులుగా బతుకుతున్న రోజుల్లో వాళ్ళిద్దరి జీవితాలు ఎంత బాగుండేవి. వాడొచ్చి మలుపు తిప్పాడు. ఇది నిజమా? ఆయన ఏమని చెప్పాడా? చెప్పాడు. అంత అబద్ధమే, నేను చెప్పేదే నిజం. వాడు చెప్పేది చెప్పిన తర్వాత ఇప్పుడు పండును చూడమన్నాడు. అంతే. వాడు చెప్పేది చెప్పిన తర్వాత ఇప్పుడు చూడమన్నాడు. ఆమె చూసే ముందుగా వాడి కళ్ళజోడు పెట్టాడు ఆమెకు. వాడిచ్చిన కళ్ళజోడు పెట్టుకొని చూసేసరికి చూపుకు ఇప్పుడు ఎలా ఉందంటే పండది రమ్యమై. మళ్ళీ నిన్నటి వరకు చూసింది ఆ పండే. నిన్నటి వరకు చూసినప్పుడు రమ్యముగా కనిపించిన ఆ పండు వీడు మాట్లాడిన తర్వాత మారిపోయింది. ఎందుకు? వాడు కళ్ళజోళ్ళు పెడతాడు వచ్చి. వాడు వేసిన ధరింపజేసిన కళ్ళజోడుతో చూస్తే మనల్ని ఆకర్షిస్తుంటాయి. పండు ఆకర్షిస్తుంది, దిండు ఆకర్షిస్తుంది, పొలము ఆకర్షిస్తుంది, భూమి ఆకర్షిస్తుంది, చెట్టు చేమ అన్నీ. ఒకటి కాదు, రెండు కాదు. ఈ లోకాకర్షణకు మనం గురవుతాం వాడి కళ్ళజోడు పెట్టుకుంటే. ఒరే సాతాను, నువ్వు ప్రపంచానికి తిండే చూపించావు, నా దగ్గరకు వచ్చి కూడా అదే చూపిస్తున్నావు. కానీ నేను వచ్చింది రొట్టె వరకు దగ్గరకు వచ్చి ఆగిపోమని కాదు ప్రపంచానికి చెప్పేది. రొట్టెను దాటి నా మాట వరకు రావాలి. రొట్టె దగ్గరకు వచ్చి ఆగిపోకూడదు. రొట్టెను దాటి దేవుని మాట వరకు రావాలి. ఇందాక నేను చెప్పాను, స్నేహితులతో కలుసుకోవడానికి కొందరు, ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి కొందరు, అక్కడున్న సంగీతాన్ని ఎంజాయ్ చేయడానికి కొందరు, ఇంకా కొంతమంది అవసరాలు తీర్చుకోవడానికి. యేసుప్రభు దగ్గరకు వస్తే అవి ఇస్తాడు ఇవి ఇస్తాడని ఎవరు చెప్పారు? కొంతమంది పరీక్షల్లో పాస్ చేస్తాడని, కొంతమంది మార్కులు ఇస్తాడని, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయని, కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయని, కొంతమందికి పిల్లలు పుడతారని, కొంతమందికి రోగాలు పోతాయని, కొంతమందికి అప్పులు తీరుతాయని, కొంతమందికి కోర్టు సమస్యలు పోతాయని. సభలకు వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండరా? విచిత్రం ఏంటంటే వేదిక మీద నుంచి కూడా పిలుపులు అలానే ఉంటాయి. ఎవరు చెప్పారు నువ్వు పరీక్షల్లో పాస్ కావని? యేసు పిలుచుచున్నాడు. ఎప్పుడు పిలిచాడు? వీళ్ళు పిలుస్తున్నారు. ఎవరు చెప్పారు నీకు పెళ్ళి కాదని? యేసు పిలిచి పెళ్లి చేద్దాం రా అని పిలిచాడా? ఎవరు చెప్పారు నీకు అప్పులు తీరవని? ఆయన పిలుచుచున్నాడు. ఆయన ఎప్పుడు పిలవాలా? అక్షయ ఆహారం కొరకు ఆయన పిలుస్తున్నాడు. అక్షయ ఆహారం కోసం. ఇంకా కొన్ని చోట్లయితే పెన్నులు ప్రేయర్ చేసి అమ్ముతున్నారు. ఏంటి వాటిని? ఏ పెన్నులు అన్నారు తెలుసా? ప్రేయర్ పెన్నులు. ప్రేయర్ ఆయిల్ కాదు, ప్రేయర్ ఆయిల్ అయిపోయింది అది. ఇప్పుడు ప్రేయర్ పెన్నులు, ప్రేయర్ ప్యాడులు. ఆ ముక్కేదో నేను చదువుకునే రోజుల్లో ఉంటే మా అమ్మ చేత తనులు తినేవాడిని కాదు నేను.
మాటకు చెప్తున్నాను నేను. ఎందుకు? చక్కగా పెన్ను కొనుక్కొని భద్రంగా పెట్టుకొని సంవత్సరం అంతా గాలి తిరిగి పరీక్షకు వచ్చేసరికి ఆ పెన్ను తీసుకుంటే టకటక టకటక రాసేవాడిని. ఆ రోజు లేకపోయే. ప్రేయర్ పెన్నులేంటి, ప్రేయరు ఇంకే కొన్ని చెప్పండి, నాకు తెలియవు కొన్ని. ప్రేయర్ కర్చీఫ్లు దేనికి? ఒకరోజు అడిగాను, ఏం చేస్తారంటే తిప్పుతారట. తిప్పుడా? ఇంట్లో టవళ్ళు దుప్పట్లు తిప్పుకోవడానికి, ఇక్కడికి వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాళ్ళు ఖర్చు కొనుక్కు తిప్పుకోవడం. అసలు ఎందుకు వస్తున్నారు జనసమూహం మీటింగ్స్కి? ఎందుకు రమ్మంటున్నాడు ఆయన చెప్పండి? ఆ అక్షయ ఆహారం పేరే వాక్యం. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను కదా, వాక్యం కొరకు మీటింగ్లకు వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా చెప్పండి? తక్కువ ఉంటుంది. వాక్యం అంటే ఆసక్తి కలిగి వచ్చేటోళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు కాదు, అన్ని తరాలలో అంతే. కొంచెం ఎక్కువసేపు చెప్పారనుకోండి, ముగించడా ఆ డైలాగ్, ముగించడా, ఏం చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు, ఎంత సింపుల్గా తీసేసి మాట్లాడేస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అద్భుతంగా వాక్యం చెప్తుంటారు కొంతమంది. వాళ్ళు చెప్పేటప్పుడు చేతులు కట్టుకొని వినాలే కానీ ముగించడా, ఆయన ఇంతసేపు ఎవరు వింటారండి? మీరు గమనించారు లేదో, రాను 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 బైబిల్ సైజ్ తగ్గిపోతుంది. పాతకాలంలో పెద్ద బైబిల్స్ ఉండేవి, ఇప్పుడు ఇంతవరకు వచ్చాయి. ఇంకా కొన్ని బైబిల్స్ ఉన్నాయి, ఇంతే ఉంటాయి, భూతద్దం పెట్టినా కనపడదు. ఇంకా కొన్ని బైబిల్స్ వచ్చాయి, పాకెట్ జేబులో బైబిల్. అరచేతిలో బైబిల్కే దిక్కు లేదు, జేబులో బైబిల్ ఏ అద్దాలు పెట్టుకుంటే కనపడతాయి? పాకెట్ బైబిల్స్. ఈ మధ్యకాలంలో అవి లేదు, ఎందుకంటే సెల్ ఫోన్లో బైబిల్ వచ్చేసిందిగా. బైబిల్ లేకున్నా మందిరానికి వెళ్ళడం, బైబిల్ లేకున్నా మీటింగ్లకు వెళ్ళిపోవడం. చాలా కాలం కిందట బెంగళూరు పట్టణంలో నేను ఒక వాక్యం చెబుతున్నాను. అద్భుతంగా లోపలికి వెళ్ళిపోయి లోతుల్లోకి వెళ్ళి చెప్తుంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ బైబిల్ తీసుకొని నోట్స్ తీసుకుని రాసుకుంటుంటే ఒక యవనస్తుడు ముందు కూర్చొని సెల్ ఫోన్ తీసుకొని నేను టక్ 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 నొక్కుతున్నాడు. అంటే బైబిలే తీస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు తీసుకుని రాలేదో బైబిల్ తర్వాత సంగతి, కానీ బైబిల్ లేకుండా వచ్చాడే అని నాకు కొంచెం బీపీ రేసి వెంటనే ఒక రెఫరెన్స్ చూపించి అండర్లైన్ చేయమని అందరినీ. ఏమన్నాను? అండర్లైన్ చేయండి అన్నాను, అంతే. అందరూ అండర్లైన్ చేసుకుంటే మనం సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. ఏం అండర్లైన్ చేస్తాడు? సెల్ ఫోన్లో ఏం అండర్లైన్ చేస్తాడు? పగలు కొట్టడం తప్పితే. సెల్ ఫోన్లో బైబిల్ అనేది ఎమర్జెన్సీకి వాడుకోవాలి. బస్సుల్లో ఉన్నప్పుడు, రైళ్ళల్లో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, ఎప్పుడు. కానీ అందరి దగ్గర ఏముండాలి? బైబిల్ ఉండాలి. ఇది చదవాలి రోజు. డిజిటల్ బైబిల్, డిజిటల్ సంఘాలు కాదు. రైట్. 2000 సంవత్సరాల క్రితమే వాక్యం కొరకు వస్తున్నోళ్ళ సంఖ్య ఏమైంది? తక్కువ. ఆయన అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగితే తప్ప ఎవ్వడికి జీవం లేదన్నాడు. అబ్బో, ఇదెవడు భరిస్తాడు? చెవులు పట్టేసుకున్నారు అందరూ, ఇదెవడు భరిస్తాడు? విషయం ఏంటంటే, ముఖం మీద ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మాట్లాడేసరికి 66వ వచనంలో ప్రజలందరూ ఏం నిర్ణయం తీసుకున్నారు చూడండి. అదే అధ్యాయం, యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో ఎంతమంది అమ్మా? కొందరు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. అది శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నదనే మాట అధ్యాయంలోనే ఉంటుంది. మీరు శరీరం కోసం రాకండి, రొట్టెల కోసం రాకండి, ఈ తిండి కాదు, ఇది కేవలం సమాధి వరకు మాత్రమే వచ్చేది, కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ఇది తాత్కాలిక జీవం, నిత్య జీవం అనేది ఒకటి ఉంది. ఆ నిత్య జీవాన్ని ఇచ్చేది నేనే. మీకు నిత్య జీవాన్ని తెచ్చిపెట్టే ఆహారాన్ని మీకు ఇచ్చేదే వాక్యం అని చెబుతుంటే, ఆ మాటలు చెబుతుంటే, అప్పటి నుండి ఎవరంట వాళ్ళు? మళ్ళీ ఆయన శిష్యులు మళ్ళీ
మీరు గమనించండి, అక్కడ ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. పోతే అందరు వెళ్ళిపోగా మిగిలింది 12 మందే. చూడండి అక్కడ. కాబట్టి యేసు 67వ వచనం, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడిగారు. మొత్తం పోగా మిగిలిన సంఖ్య ఎంత? 12 మంది. వాళ్ళని అడిగారు, మీరు కూడా ఏమన్నా లగేజ్ సర్దుకున్నారా అని అడిగాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ప్రభువా ఎవని యొద్దకు వెళతాం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, మాకు అవి కావాలి. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ దేనికి వచ్చారో చెప్పండి. ఇక రొట్టెల కోసం వచ్చారు. రొట్టెల కోసం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మాటల కోసం ఆయన కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆయన దగ్గర ఉన్నారు. ఎంతమంది వాళ్ళు? వాస్తవానికి 11 మందే. ఒకడు డౌటే కదా అందులో. 12 మందిలో 11 ప్యూర్. ఇంకొక ఆయన ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏ సంచి ఉండేది తన చేతిలో? డబ్బు సంచి ఉండేది. ట్రెజరర్. ఏం చేసేవాడో చెప్పనా? యూదా ఇస్కరియోతు ఏం చేసేవాడో చూడండి. 12వ అధ్యాయం యోహాను సువార్త 12 4వ వచనం చూద్దాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరు ఎందుకు 300 దేనారముల కమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. యూదా ఇస్కరియోతు దగ్గర ఏముండేది? డబ్బు మూట ఉండేది. నేను అనుకుంటాను, ఇప్పుడు పేతురు గారు అన్నారు, మీరు వెళ్ళిపోతారని యేసుప్రభు అంటే, మేమెక్కడికి వెళ్తాం ప్రభువా, మాకు నీ మాట కావాలి అని పేతురు గారు అన్నప్పుడు యూదా అనుకొని ఉంటాడు, ఇస్కరియోతు నాకు ఈ మూట కావాలనుకొని ఉంటాడు. అంతేనా? మిగిలిన 11 మందికి ఆయన మాట కావాలి, ఈ ఒక్కడికి మాత్రం మూట కావాలి. అందుకే తప్పిపోయాడు. మాటల కొరకు వచ్చిన వాళ్ళే నిలబడిపోయారు, మూటల కోసం వచ్చిన వాళ్ళు నాశనం అయిపోయారు. ఇదే ఆనవాళ్ళు. ఎందుకు రావాలి యేసుప్రభు దగ్గరకు చెప్పండి అందరూ? ఆయన వాక్యం కోసం రావాలి. ఎవరైనా స్పీడ్గా తీసి చదవగలిగితే యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 7, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆయన అనుకుంటే చాలమ్మా, ఆయన అనుకుంటే ఏమైనా ఇవ్వగలడు, కానీ ఏమీ ఇవ్వకుండా వాక్యాన్ని మాత్రమే ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? వాక్యము కంటే అత్యవసరమైనది మనిషికి ఈ భూమి మీద ఏదీ లేదని. మీరైనా నేనైనా మనమైనా వాక్యం కోసమే రావాలి. విషయం ఏంటంటే, మనం మాట్లాడుతుంది మత్తయి సువార్త 13, అక్కడ స్టార్ట్ చేశాం. కలిగిన వానికే ఇవ్వబడును. అది క్లారిఫై చేయాలి ఇప్పుడు నేను. దాన్ని తెంచకుండా నేను ఆమెనాను అనుకోండి, ఊరిలో నుంచి నన్ను గడలని వరకు. రైట్. మత్తయి సువార్త 13లో సందర్భం ఏంటంటే, ఆయన విత్తువాని ఉపమానం చెప్పాడు. చెప్పండి, ఏ ఉపమానం చెప్పాడు? పైన మొదటి వచనం నుంచి చూస్తే మనందరికి బాగా తెలుసు. విత్తువాని ఉపమానం అంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు కొన్ని, విత్తువాడు విత్తుతుంటే రాతి నేలను పడినవి కొన్ని, ముండ్ల పొదల్లో పడినవి కొన్ని, మంచి నేలను పడినవి కొన్ని. అంతేనా? విత్తువాని ఉపమానం చెప్పాడు. విత్తువాని ఉపమానం చెప్పిన తర్వాత ముగిస్తూ మత్తయి సువార్త 13లో చూద్దాం. మత్తయి సువార్త 13లో ముగిస్తూ ఆయన ఏమన్నాడో చూద్దాం. 8, 9 వచనాలు చూద్దాం. 8, 9 వచనాలు. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. నెక్స్ట్ మాట, చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. మనలో మాట, ఈ మాట యేసుప్రభు చాలా తరచుగా చెబుతుంటాడు. చెవి గలవాడు వినుగాక అనే మాట చాలా తరచుగా చెబుతుంటాడు కదా. నేను అడుగుతున్నాను, చెవులు లేనోడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? చెవి గలవాడు వినుగాక, చెవి గల అంటే చూపించవచ్చు కదా. ప్రభా నాకు చెవి ఉంది ప్రభా, 2 ఉన్నాయని చెప్పొచ్చుగా. ఆలోచించండి ఒకసారి. అన్నాడు లేదు అక్కడ పైన, చెవులు గలవాడు వినుగాక అని అన్నాడు.
చెవులు లేనోడెవడు? ఒక్కసారి ఆలోచించండి. విషయం ఏంటంటే చెవులుంటే సరిపోదు, మైక్ ఉంటే సరిపోదు, పని చేయొద్దు. అంతేనా? మైక్ ఉంటే సరిపోదు, అది పని చేయాలి. ఫ్యాన్ ఉంటే సరిపోదు, చెప్పండి, తిరగాలి. లైట్ ఉంటే సరిపోదు, వెలగాలి. చెవులుంటే సరిపోదు, వినాలి. మీటింగ్కి వచ్చినోడు ఏ ఫ్రెండ్ని కలుద్దాం అనుకుంటే ఇంక చెవులు ఎక్కడ పని చేస్తున్నట్టు? ఈ పాయింట్ అర్థమైందా? మీటింగ్కి వచ్చినోడు, వాక్యం కొరకు వచ్చినట్టు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇందాక మొత్తం లెక్కలు తీసాంగా. ఫ్రెండ్స్ని, స్నేహితులను కలవడానికి వచ్చిన వాళ్ళు కూడా చెవులే ఉంటాయి. తిరగని ఫ్యాను, వెలగని బల్బు, పని చేయని మైక్. అసలు వాక్యం కొరకు తప్ప మిగిలిన ఏ ఇతర కారణాలకు వచ్చే, మీటింగ్కి వచ్చే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, మందిరాలకు వచ్చే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? చెవులుండి పని చేయని వాళ్ళు, పని చెయ్యని చెవులు గలవారు. అర్థమైందా పాయింట్? విత్తువాని ఉపమానం చెబితే ఎవడికి వాడు వినేసి వెళ్ళిపోయాడు సీరియస్గా. విషయం ఏంటంటే ఆ ఉపమానం ఏంటో పక్కనున్న 12 మందికి అర్థం కాలేదు. విత్తువాడేంటి, రాతినేలేంటి, ముండ్ల పొదలేంటి, ఇంకా త్రోవ ప్రక్కనేంటి, మంచినేలేంటి, ఏం అర్థం కాక వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు చూడండి 10వ వచనంలో. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడిగితే, అప్పుడు అంటున్నాడు ఆయన, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అదేంటిది పక్షపాతం అనుకుంటారేమో. పక్షపాతం కాదు, కొన్ని సందర్భాల్లో పరీక్షది. ఆయన చెప్పిన ఉపమానము పక్కనున్న 12 మందికి ఎక్కల. రోజు ఆయనతోనే తిరుగుతారు, వీళ్ళు ఆయనతోనే తింటారు, ఆయనతోనే తిరుగుతారు, ఆయనతోనే కలిసి ఉంటారు. పక్కనున్న 12 మందికి అర్థం కాని ఉపమానం వచ్చిన జనసమూహముకంతా అర్థమైనంత బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థం కాల. అర్థం కానప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడగాలి చెప్పండి? అర్థం కానప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడగాలి? ప్రభు మాకు అర్థం కాలేదు, ప్రభు నువ్వేమో ఉపమానంలో చెప్పేసావు, మాకేమైతే అర్థం కాలేదని ఒక్కడు కాకపోతే ఒక్కడని అడగొద్దు. చెప్పండి, బ్యాంకుకి వెళ్ళారు, మనకు చదువు రాదు, డబ్బు బ్యాంకులో వేయాలి, ఏం చేస్తాం? అక్కడ చదువు బాబా ఇది కొంచెం ఫిలప్ చేయవా? అడగమా చెప్పండి. పోస్ట్ మ్యాన్ ఇంటికి లెటర్ తెచ్చాడు, మనకు చదువు రాదు, ఏం చేస్తాం? అలా చేస్తామా? అప్పుడు నాకు చదువు రాదు కనుక లెటర్ చించి వేయించున్నాను, చించండి. పక్కన పొయ్యి ఉంటే పొయ్యిలేయండి. అబ్బా, మనకు చదువు రాకపోయినా పోస్ట్ మ్యాన్కే ఛాయ్ పెడతానని చెప్పి అడుగుతాం. మళ్ళీ అడగ చెప్పండి. బాబా కొంచెం లెటర్ చదివి పెట్టు. సెల్ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది, మనకు అర్థం కాల, ఇంగ్లీష్లో ఉంది, ఏం చేస్తాం? చదివించుకుంటాం. మనకు అర్థం కాకపోతే పక్కనోళ్ళని అడిగి చదివించుకునేది ఎప్పుడు? అది మనకు అవసరమని మనం భావించినప్పుడు. అవునా కదా చెప్పండి? ఏదైతే నాకు అవసరమని నేను అనుకుంటానో, నాకు తెలియకపోయినా, నేను ఎరుగకపోయినా, నాకు అర్థం కాకపోయినా తెలిసిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ చేత అది చదివించుకుంటాం, వాళ్ళ చేత వివరింపజేసుకుంటాం. వాళ్ళు వివరిస్తే వింటాం. ఈ బుద్ధి మనకుందా లేదా చెప్పండి? బజారుకి వెళ్ళి కొత్త వస్తువు కొన్నాం, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జో ఏదో తెచ్చి ప్లగ్ పెడితే ఆన్ చేస్తే ఆన్ అవ్వట్లేదు, కిరోసిన్ వేసి కాల్చేస్తామేంటి? అది ఎందుకు ఆన్ అవ్వట్లేదో మళ్ళీ ఫోన్ చేస్తాం. టెక్నీషియన్ రావాలి, ఇప్పుడు పిలిపించుకొని అది మొత్తం వర్క్ చేసిన తర్వాత నేను నొక్కితే ఎందుకు రాలేదు, నువ్వు నొక్కితే వచ్చింది ఏంటి తెలుసుకుంటాం కదా. తెలియకపోతే తెలుసుకొని వస్తువు వాడుతున్నాం, తెలియకపోతే తెలుసుకొని లోపల ఏముందో తెలుసుకుంటున్నాం. ఇది ఎప్పుడు? దాని అవసరత మనకుంది అని మనకు అర్థమైనప్పుడు, దాని మీద మనకు ఆసక్తి ఉన్నప్పుడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు జనాల్ని ఫిల్టర్ చేసేసాడు అందరినీ.
ఏం చేశాడు? ఒడగట్టేశాడు. ఆ ఒడగట్టడానికి ఆయన నేరుగా మాట్లాడకుండా ఉపమానాలు చెప్పాడు. ఆసక్తున్నోడు ఖచ్చితంగా నన్ను అడుగుతాడని. ఆసక్తున్నోడు ఖచ్చితంగా వచ్చి అడుగుతాడు, ప్రభువా నువ్వు ఉపమాన రీతిగా మాట్లాడుతుంటే మాకు అర్థం కావట్లేదు ప్రభువా. శభాష్, నాకు మీరు కావాలి, నాకు మీరు కావాలి. పనికిరాని 90 మంది వద్దు, పనికొచ్చే 10 మంది చాలు. వాక్యం అంటే ఆసక్తి లేని 90 మంది వద్దు, వాక్యం అంటే ఆసక్తి ఉండే 10 మంది చాలు. ఆ 10 మందికే నేను నేర్పిస్తాను అని కింద అంటున్నాడు. కలిగిన వానికే ఇయ్యబడును. ఇప్పుడు చెప్పండి, ఏమి కలిగి ఉన్నోడికి? ఏమి కలిగి ఉన్నోడికి? వాక్యం నేర్చుకోవాలనే ఆకలి కలిగిన వాడికి, దాహము కలిగిన వాడికి, ఇంకా ఆసక్తి కలిగిన వాడికి సమృద్ధికి ఇచ్చేస్తారట. ఈడికి నా వాక్యం అంటే పిచ్చి, ఇచ్చేద్దాం అనుకుంటాడు అంతే. లేనోడికి ఉన్నది కూడా తీసేస్తాడు. అందుకే కొంతమంది చూడండి, ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందండి, ఒకప్పుడు భలే గుర్తుండేది, ఇప్పుడు ఎందుకు గుర్తులేదు? తమరు బైబిల్ని ఎప్పుడు చూడలేదుగా. కొన్ని మాటలు గుర్తుండే. కొంతమంది అంటుంటారు, ఆ మాట బైబిల్లో ఎక్కడ ఉందండి, నాకు భలే గుర్తు, ఇబ్బంది అసలు గుర్తు, ఈ మధ్య ఎందుకు గుర్తు రావట్లేదంటే మన బైబిల్ చూడలేదు. మరి ఉన్నది కూడా తీసేస్తాడు. ఎంత బాగుందన్నమాట. కలిగిన వానికి ఏమంటే, హోండా ఉన్నోడికి బోండా ఇస్తానని కాదు అది, ఒక ఇల్లు ఉన్నోడికి 2 ఇల్లు ఇస్తానని కాదు అది, ఎకరం భూమి ఉన్నోడికి 2 ఎకరాల భూమి ఇస్తానని కాదు అది. దేవుని జ్ఞానం, దేవుని వాక్యం, పరలోక రాజ్యమును గూర్చినటువంటి మర్మముగా మాట్లాడుచున్నాడు ఆయన. శిష్యులు చదువుతున్నారు, ప్రభువా మాకు అర్థం కాలేదు ప్రభువా. ఇప్పుడు నేను చెప్పినంత మనసులో పెట్టుకుని కింద చదవండి ఎంత బాగుంటుందో. కలిగిన వానికి ఇయ్యబడును. అదే 11వ వచనం, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారెవరు? వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నా. అది పాయింట్. అనవసరంగా నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? పందుల ముందు నేనేం చల్లను చెప్పండి? పందుల ముందు నేనేం చల్లను? ముత్యాలు చల్లను. నా దగ్గర ఉన్న ముత్యాలు పందుల ముందు ఎందుకు చల్లుతాను? మనుషుల ముందు చల్లుతాను. వచ్చి ఆలోచించకుండా విన్నట్టుగా నటించి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆయన దృష్టిలో ఎవరో చెప్పండి. ఇక పందులు. ఆయన దగ్గర ఏమున్నాయి? ముత్యాలు. ముత్యాలను ఎవరి ఎదుట చల్లడానికి ఆయనకి ఇష్టం లేదు. పందుల ఎదుట. వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోండి 12 మందిని చూసారు. మీరు వెళ్ళిపోతారా? అమ్మో లేదు ప్రభువా, మీరు కూర్చోండి మీకు చెప్తాను. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, మా సంఘంలో చాలా తక్కువ మంది ఉంటారండి, ఎందుకో ఎక్కువ రారండి. అప్పుడు యేసు చూడాలి. అప్పుడు నా దగ్గర 12 మంది, అందులో ఒక డౌట్ అంటాడు. అంతేనా? నీ దగ్గర 30 మంది ఉన్నారు, నా దగ్గర ఉన్నోళ్ళు 12 మందే, అందులో ఒక డౌట్ కేసు. ప్యూర్ 11. కానీ ఆ 11 మందితోనే చరిత్రను రాసేశాడు యేసుప్రభు. అవునా కదా? ఆ 11 మందికి ఇంకొక ఆయన జత చేశాడు, భూమిని తలక్రిందులు చేసేసాడు. పనికొచ్చే వాళ్ళ పవర్ అంత ఉంటుంది. కిందికొద్దాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఆహా,
యేసుప్రభుకి ఎవరు కావాలి? ఆయన మాటలంటే పడి చచ్చిపోయేవాళ్ళు కావాలి, పడి చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ నిండా మెసేజ్లు ఉన్నాయి. మామూలుగా చెప్తున్నాను, ఎవరైనా ఒక మెసేజ్ వినాలంటే ఫస్ట్ ఏం చూస్తారు? టైం, షార్ట్ మెసేజా లాంగ్ మెసేజా, అంతేనా? ఎంత తక్కువ సమయం ఉంటే అబ్బా అంత ఎక్కువ చూడాలనిపిస్తుంది మనకు. అవునా కదా? మీరు చెప్పండి. ఎంత తక్కువ చెబితే మనకు అంత సంతోషం. అమ్మయ్య అప్పుడే అయిపోయింది. క్రికెట్ మ్యాచ్ అని ఉంటుంది బయట. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లు 5 రోజులు పడి చచ్చిపోయేవాళ్ళు. నెమ్మదిగా వన్ డే మ్యాచ్ అయింది. ఉదయం నుంచి సాయంత్రం ఒక మ్యాచ్ అయిపోయి. ఈ మధ్య కాలంలో ఇంకొకటి వచ్చింది, దాని పేరేంటి? 2020. ఇంకా తక్కువ అయిపోయింది అది, దానికి ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో 10-10 అన్న కూడా వచ్చింది. 10-10 అంటే అక్కడ 10 ఓవర్లు ఇక్కడ 10 ఓవర్లు అయిపోయే మ్యాచ్ అంతే. అలాగనే విశ్వాసులు కూడా చిన్ని ఒక్క నిమిషం కూడా ఈ మధ్య షార్ట్స్, యూట్యూబ్లో ఏమొచ్చాయి ఇప్పుడు? షార్ట్స్ అంటే 30 సెకండ్లే, అర నిమిషం, 30 సెకండ్స్. ఆ అర నిమిషం చూడండి, అమ్మయ్య దేవుని వాక్యం వినేసాను, ప్రభువానికి స్తోత్రం, నాకు ఆత్రం, నేను వెళ్ళిపోతున్నా. ఆమె ఈ 66 పుస్తకాలు 30 సెకండ్లలో నేర్చుకుంటామా? సముద్రము కంటే విశాలమైన, ఆకాశము కంటే విశాలమైన జ్ఞానం ఇందులో ఉంది. జుంటి తేనె ధారల కంటే మధురమైనది. నేను వచ్చేసరికి పాట పాడుతున్నారు సోదరిమణులు. అందులో ఎంత మంచి పాట అంటే అది నేను వింటున్నాను మనసు పెట్టి. నీ సేవలోనే నేను చచ్చిపోవాలనేది నా ఆశ ప్రభువా. ఏం పాటమ్మా మీరు పాడింది? నీ సేవలోనే నా తుది శ్వాస విడవాలని యేసయ్యా నాకున్న ఆశ. అబ్బా నేను అనుకున్నాను ఆమెన్ అందాం అనుకున్నప్పుడే. ఎందుకంటే పాడేటోళ్ళకి వినేటోళ్ళకి అందరికీ అప్లై అవుతుంది ఇప్పుడు అది. నిజానికి అది ధన్యం. ఆయన సేవలో చనిపోవడం ఏంటి? ఆయన సేవలో ఉండి చచ్చిపోతే ఎంత బాగుంటుంది. ఆశ అందరి జీవితాల్లో నెరవేరితే ఎంత బాగుంటుంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. యేసుప్రభు మనకు అలా అర్థం కావాలి. రొట్టెల కోసం వచ్చేటోళ్ళ వలన ఆయనకు ప్రయోజనం లేదు, సమాజానికి ప్రయోజనం లేదు. ఆయన మాటల కోసం వచ్చే వాళ్ళ వలన భూమి మీద ఉండే అనేక మందికి ప్రయోజనం. అపోస్తలులు చూడండి, అపోస్తలులు వేసిన పునాది మీద ఈరోజు మనందరం కట్టబడుచున్నాం. ఆ అపోస్తలులు ఒకరోజు వాళ్ళ జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం, మాకు ఆయన కావాలి, ఆయన మాట కావాలి. ప్రియులరా, ఒకనాడు అపోస్తలులు ఆయన వాక్యం కోసం నిలబడిపోయారు. వారు ప్రపంచాన్ని మార్చేయగలిగారు. భూదిగంతముల వరకు మీరే నాకు సాక్షులు. విషయం ఏంటంటే, మన ఊర్లో మన ప్రాంతంలో మనము కూడా అపోస్తలులలా వాక్యం కోసం పరితపిస్తే మనకు తెలియదు, కానీ మన వలన ఎంతమందిని దేవుడు మారుస్తాడో మనకు తెలీదు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, ఇంతమందికి వాక్యం చెబుతున్నాను. ఎంతమంది వింటున్నారో ఎంతమంది వినట్లేదో నాకు తెలియదు, కానీ విత్తనాలు అయితే పడుతూ ఉంటాయి అన్ని చోట్ల. కొన్ని త్రోవ ప్రక్క, కొన్ని రాతి నేల, కొన్ని ముండ్ల పొదల్లో, కానీ కొన్ని మంచి నేలలు పడుతుంటాయి. అందుకే అడుగుడి, మీకు ఏం అడగాలి? ఏది పడితే అది అడగకూడదు. ప్రభువా నీ వాక్యం నాకు కావాలి ప్రభువా, పరలోక జ్ఞానం నాకు కావాలి ప్రభువా, బైబిల్లో ఉన్న మర్మాలు నాకు కావాలి ప్రభువా, బైబిల్లో ఉన్న ఆత్మీయ జ్ఞానం నాకు కావాలి ప్రభువా, నాకు నేర్పించవా అంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అడుగు వారికి ఆయన ధారాళముగా దయచేవాడు, ధారాళముగా. ఇంకో విషయం చెప్తాను, వాక్యం నేర్చుకోవడానికి ఖచ్చితంగా చదువేం అవసరంలా. చదువు లేకున్నా వాక్యం నేర్చుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో మనకు ఒక అద్భుతమైన సదవకాశం ఇచ్చాడు. ఏంటో చెప్పనా? వినుట వలన
అంటే చదువు లేని వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంది ఇప్పుడు. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనసుంటే మార్గం ఉంటుంది. చదువు రాకపోయినా సీరియళ్ళన్నీ మనకి అర్థమవుతున్నాయి కదా, చెప్పండి. ఒకరోజు సీరియలా, 2 రోజులు సీరియలా, నెలల తరబడ, సంవత్సరాల తరబడ, నాకు తెలియదు, మీరు చెప్పండి. సంవత్సరాల తరబడ ఎన్ని సంవత్సరాలు? 5-6 అమ్మ దండం. నేను చెప్తాను. ఒక సీరియల్ మొదలైనప్పుడు ఒక ఆడబిడ్డ పుట్టిందట. ఆ అమ్మాయి 8వ తరగతికి వచ్చింది, సీరియల్ అయిపోలేదు. మీకు ఇంకా మ్యాటర్ అర్థం కావాలి. పుట్టిన బిడ్డ 8వ తరగతికి వచ్చింది, సీరియల్ అయిపోలేదు. విషయం ఏంటంటే ఆ సీరియల్లో నటించేటోళ్ళు చచ్చిపోయారు మధ్యలో కొంతమంది. అప్పుడు వాళ్ళ ప్లేస్ ఇంకొకటి తెచ్చి సీరియల్ పొడిగిస్తున్నాడే కానీ దానికి ముగింపు మాట లేదు. ఎవరికి పనికిరాని సీరియళ్ళు మాత్రము రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎంత చూస్తుంటాం. నేను ఒకరోజు ఇలాగనే ఓ చోటికి మీటింగ్కి వెళ్ళాను. ఒక ఊరికి వెళ్తే నా ముందు ఒక సహోదరి చాలా టెన్షన్గా తిరుగుతుంది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. ఏమైందో అనుకుని నేను టెన్షన్ పడుతున్నాను. అప్పుడు ఆమె అంటుంది అవతల ఆమెతో, నిన్న మా ఊర్లో కరెంట్ లేదు, మీ ఊర్లో ఏమైందో వదినా అనింది. చెప్పండి, ఎవరింది? నిన్న మా ఊర్లో కరెంట్ లేదు, మీ ఊర్లో ఏమైందో వదినా అనింది. నాకు జుట్టు వీక్కుంటే నా బైబిల్లో చాలా నాకు అర్థమయ్యాయి, ఏమీ అర్థం కాలేదు నాకు. ఎందుకు? వీళ్ళ ఊర్లో కరెంటు పోతే వాళ్ళ ఊర్లో ఏమవుతుందా నాకు అర్థం కాలేదు. ఆమె మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పక్కన అడిగాను, మీ ఊర్లో కరెంటు పోతే వాళ్ళ ఊర్లో ఏమవుతుందో అడిగితే, ఊర్లో ఏం కాదు, నేను ఆమె సీరియల్ ఎపిసోడ్ మిస్ అయిందట. ఈరోజు సీరియల్కి రెడీ అవ్వడానికి నిన్న ఏమైందో కనెక్షన్, ఇప్పుడు నిన్న ఏం చేయడం తెలియకపోతే ఈరోజు అర్థం కాదుగా. ఏదో సీరియల్ రేకులు అని పేరు ఏదో వస్తుంది. ఆ రేకులు ఏంటి చూసారా? మీకు కూడా బాగా తెలుసు అది. అస్సలు చూడండి, ఆ క్లూ ఇవ్వగానే అందుకున్నారు. దేవా, ఈ జ్ఞానమును బట్టి నీకు స్తోత్రం అని చెప్పమంటారు నన్ను. రేకులు అనగానే ఎత్తారంతే. అదే మన మనస్సు దేవుని వాక్యం మీద ఉంటే, చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. ఆ వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అంటున్నాడు. మేలు. రాత్రంతా మాట్లాడుకోవచ్చు, ఇలా రాత్రంతా మాట్లాడుకోవచ్చు. ఆకలి అవ్వదు, నిద్ర రాదు. అంత అద్భుతమైన గ్రంథం బైబిల్, అంత అద్భుతమైన గ్రంథం. మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నేను ఇంగ్లీష్లో ఒక మాస్టర్ని. కేజీ నుంచి పీజీ వరకు కేజీల కొద్ది చెప్పాను ఇంగ్లీష్. 2005 టీచింగ్ మానేశాను, 2008 ట్రైనింగ్ మానేశాను ఇంగ్లీష్కి సంబంధించి. అబ్బో, ఎంతగా మేము ఇంగ్లీష్ పైన పరిశోధనలు చేసాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు మేము చేసిన ఇంగ్లీష్ పైన మేము చేసిన పనికి 2006 సంవత్సరంలో 3 అవార్డులు ఒకటే సంవత్సరంలో వచ్చాయి మాకు. మీడియా రంగంలో TV 9కి, ఇంగ్లీష్లో మాకు. ఈరోజు బడిలో చెప్పే ఎన్నో పుస్తకాల్లో లేని సిలబస్ని మేము కనిపెట్టాం ఇంగ్లీష్కి సంబంధించి. విషయం ఏంటంటే, అంతగా ఇంగ్లీష్ పైన పట్టు తెచ్చుకున్న నాకు నా జీవితంలో సంతృప్తి అందులో కనపడలా. ఒక సేవకుల ఫ్యామిలీ నుంచి, కుటుంబం నుంచి వచ్చినవాడని నేను. ఊహ తెలిసినప్పటి నుంచి సేవకుల మధ్యలోనే పెరిగాను. ఊహ తెలిసినప్పటి నుంచి బైబిల్కి ఎప్పుడు నేను దూరం అవ్వలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి బైబిల్ అంటే ఒక పిచ్చి, ఊపిరి, ప్రాణం. అప్పట్లో టేప్ రికార్డర్లు ఉండేవి, మీ అందరూ తెలుసు కదా. సెల్ ఫోన్లు ఎక్కడవి, సీడీలు ఎక్కడవి, వాక్మ్యాన్ తర్వాత వచ్చింది, టేప్ రికార్డర్లే. ఇయర్ ఫోన్లు, ఏ ఫోన్లు లేవు అప్పుడు. అందరు పడుకున్న తర్వాత క్యాసెట్ పెట్టుకుని వాళ్ళు లేస్తారేమో అని చెవి దగ్గర టేప్ రికార్డర్ పెట్టుకుని చిన్నగా వినేవాడిని. అర్ధరాత్రి 12కి, 1 గంటకు. పిచ్చి. నా దగ్గర చిన్న బైబిల్ ఉండేది, ఎరుపు రంగులో, కొత్త నిబంధన.
మాకు దగ్గరలో ఒక బామ్మగారు ఉండేవారు. ఆమెకు చదువు రాదు. ఆమె చిన్న చిన్నగా ఆ అని బైబిల్ చూసుకుంటూ నేర్చుకునింది. ఆ అంటే ఇది, ది అంటే ఇది, కా అంటే ఇది, ఆది కాండం ఇట్లా అంటారన్నమాట అని. ఆ బైబిల్ పట్టుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. అమ్మ, నాకు చాలా చిన్న వయసు, నాకు బైబిల్ అర్థం కాదు, నేను చదివినా నీకు అర్థమవుతుంది కదా, నేను చదువుతుంటా, నువ్వు చెప్తుండు. ఆ మార్కు సువార్త అంటే ఎందుకో పిచ్చి, నాకు తెలియదు, ఎందుకో తెలియదు. మీరు ఎందుకు అడిగితే నాకు ఆన్సర్ లేదు. వీళ్ళు మార్కు సువార్త తీసి నేను చదువుతుంటే ఆమె చెప్పేది, ఏం చెప్పినా నాకు నచ్చేది. మీకు అర్థమవుతుందో లేదు, ఆమె కరెక్ట్ చెప్తుంది, తప్పు తర్వాత దేవుడు ఎరుగు. ఆమె దేవుని గురించి చెబుతుంది కదా, ఏం చెప్పినా నచ్చేది. రోజమ్మ ఆమె పేరు. నేను చిన్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ అంటే ఎంత మధురంగా ఉంటుందో తెలిసిన నాకు, ఇంగ్లీష్ అంటే నాకు సారం లేని నిమ్మకాయలాగా, రసము లేని బత్తాయి ఎట్లుంటుంది. పిండినా రసం రాలేదనుకోండి బత్తాయి పండుకి మనం పడేస్తాం కదా. చాలామందికి అబ్బో ఇంగ్లీష్ అంటుంటారు కదా. ఇంగ్లీషా దాని మొక్కమా, అది ఓన్లీ భాష అంతే, లాంగ్వేజ్ అంతే. నాకు సారం, పిండుతుంటే సారం వస్తుంది కానీ అయిపోవట్లేదు. అదే బైబిల్. అందుకే నేను ఇంగ్లీష్లో మాస్టర్ అని చెప్పుకోవడం కంటే బైబిల్ దగ్గర ఒక విద్యార్థి అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతుంటా. ఓహో, ఎంత సంతృప్తో, హృదయం అంతా నిండిపోతుంటుంది బైబిల్ చదువుతుంటే, నేర్చుకుంటుంటే భలే ఉంటుంది. ఈ బైబిల్ పట్టుకొని పరిచర్య చేసేటప్పుడు నాకు అనిపిస్తుంది, నేను గాలికై ప్రయాసపడట్లా. రేపు పొద్దున్న చచ్చిపోయేటప్పుడు నేను వ్యర్థంగా బతికేశాను, వ్యర్థంగా ప్రయాసపడ్డాను అనడానికి లేదు. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే గనుక. ప్రభునందు మనం ప్రయాసపడితే ఆ ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. ఒక్క మాట చెప్తాను ఫైనల్గా. యేసుక్రీస్తు ప్రభు ఈ సమాజానికి చెప్పి కళ్ళు తెరిపించింది ఏంటో చెప్పనా? ఒరే, భూమి మీద మీరందరూ యాత్రికులే, శరీరం ఎప్పటికైనా లోపలికి వెళ్ళిపోవాలి. భూమి మీద మీరు ఎప్పుడు యాత్రికులే. అదే ఇందాక చదివించాను. పేతురు గారు చెప్పారు, మీరు భూమి మీద పరదేశులను యాత్రికులైన. ఆయనకి ఎవరు చెప్పారు? నేను అది అడుగుతున్నా. పేతురు గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు వాక్యం? అది చెప్పండి. యేసుప్రభు దగ్గరే కదా. యేసుప్రభు చెప్పిందే వాళ్ళకు. మీరు భూమి మీద పరదేశులు, యాత్రికులు. అసలు ఈ జీవితమే ఒక యాత్ర. ఇది జీవిత యాత్ర. ఈ బతుకు చాలా చిన్నది. చెప్పాలంటే ఒక నావ, బ్రతుకు బండి. మీరైనా నేనైనా మనందరం యాత్రికులం. యాత్రికులము అంటే ప్రయాణికులం. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ప్రయాణికులు ఎవరైనా వాళ్ళకంటూ కొన్ని ప్రయాణ సూత్రాలు ఉంటాయిగా. చిన్న మాట చెప్పనా? ఇప్పుడు నేను ఏం చేసి ఇక్కడికి వచ్చాను? హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వచ్చాను. నేను ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి ముఖ్యంగా నేను పాటించిన మొదటి సూత్రం ఏంటో చెప్పనా? నాకు ప్రయాణం ఉందని గుర్తుందంతే. ఫస్ట్ పాయింట్. నాకు ఈరోజు ప్రయాణం ఉందని గుర్తుంటే వచ్చానా, గుర్తు లేకుండా వచ్చేసానా? వెరీ గుడ్. అంటే నా ప్రయాణం విజయవంతమని, చేరాల్సిన చోటుకి చేరాలంటే ముందు నాకేం గుర్తుండాలి? ప్రయాణం ఉందని గుర్తుండాలి. అందుకే నేను వచ్చాను ఇక్కడికి. 2, హైదరాబాదులో నాకు ప్రయాణం ఉందని తెలుసు కానీ లింగాలే కదా ఊరి పేరు, లింగాలకు రావాలని నాకు తెలియకపోతే ఏ ముంబైకో ఏ బెంగళూరుకి వెళ్ళేవాడిని. అంటే ప్రయాణం విజయవంతం కావాలంటే మొదటి సూత్రం ప్రయాణం ఉందని తెలియాలి, రెండో సూత్రం గమ్యము తెలియాలి. అంతే కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. రైట్. సరే, ఇప్పుడు నాకు హైదరాబాద్లో ప్రయాణం ఉందని తెలుసు, లింగాలకు రావాలని కూడా తెలుసు, కానీ ఈరోజు బయలుదేరకుండా రేపు బయలుదేరా. ఏమన్నా పని జరుగుతుందా? ఎందుకు జరగదు? నాకు ప్రయాణం గుర్తుంది, గమ్యం గుర్తుంది, టైం గుర్తులేదు, డేట్ గుర్తులేదు, ఈరోజు రావాలని తెలియదు, మర్చిపోయా. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇప్పుడు 3 సూత్రాలు చెప్పా. ప్రయాణం, గమ్యం, కాలం. చెప్పండి అందరూ. ప్రయాణం, గమ్యం, కాలం. ఇది బాగానే ఉంది. సరే,
ఈరోజే నాకు మీటింగ్ ఉందని తెలుసు, హైదరాబాద్ నుండి బయలుదేరాను, లింగాలకే బయలుదేరాను, తర్వాత టైంకే బయలుదేరాను. ఎక్కడ? హైదరాబాద్లో. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఎంత లేదన్నా ఒక 3 గంటలు ప్రయాణం అనుకున్నాం. కాసేపు 3 గంటలు ప్రయాణం అంటే ఇక్కడ నేను 7కు ఉండాలంటే, కనీసం 7 లేదా 8కు ఉండాలంటే అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరాలి? 4కు బయలుదేరాలి, కనీసం 4కు బయలుదేరాలి. 4 గంటలకు బయలుదేరిన నేను 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్లో కొడుతున్నాను కారు. ఎప్పుడు రావాలి? రేపు ఉదయానికి చేరుకుంటాను. అంతేనా? అంటే ప్రయాణం ఉందని తెలిస్తే సరిపోదు, గమ్యం ఉందని తెలిస్తే సరిపోదు, కాలం ఒకటి ఉందని తెలిస్తే సరిపోదు. దీనికి తోడు నాకు వేగం కూడా కరెక్ట్గా ఉండాలి. స్లోగా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాను అనుకుంటే రాదు. ఇక ఎన్ని సూత్రాలు చెప్పాను ఇప్పుడు? 4 చెప్పాను. వేగం కూడా ఇంపార్టెంటే, స్పీడ్. 5 ప్రయాణం ఉందని తెలుసు, నెక్స్ట్ గమ్యం తెలుసు, కాలం తెలుసు, వేగం తెలుసు. నేను సూర్యాపేట రూట్లో కాకుండా కర్నూలు రూట్లో బయలుదేరా. ఎంత వేగంగా కొట్టినా సూర్యాపేట రావట్లా. ఎందుకు? రూట్ తప్పాను. అంటే నాకేం తెలియాలి? మార్గం తెలియాలి. అంతేనా కదా? ఇది 5వ సూత్రం. చివరిగా 6 లింగాలకు వచ్చినోడిని నేను కారులో నిద్రపోతున్నాను కూర్చొని, లోపలికి రాకుండా. అంటే వచ్చిన నేను పని మర్చిపోయాను. కారు దిగ్గానే లోపలికి వచ్చాను. తెలుసో తెలీదా మీకు? ఎందుకు? నా పని ఎక్కడుంది? ఇక్కడుంది. ఏం పని ఉంది? వాక్యం అందించడం అనే పని మర్చిపోయాను అనుకోండి. ప్రయాణం ఉన్నా, గమ్యం తెలిసిన, కాలం తెలిసిన, వేగం తెలిసిన, మార్గం తెలిసిన, పని తెలియకపోతే ఇంకెందుకు? కొన్ని సందర్భాల్లో సెలవులు వస్తే మనం బంధువుల ఇళ్ళకో అమ్మమ్మ ఇంటికి వెళ్తాం. అదేమైనా పని అనుకోవచ్చు, అది కూడా పనే. అమ్మమ్మని చూడడం కూడా పనే. అంతేనా కదా? అది కూడా పనే. ఇవి భూమి మీద ఉన్న మనందరము తెలియకుండానే పాటించే ప్రయాణ సూత్రాలు. మనకు తెలిసినా తెలియకపోయినా పాటిస్తున్నాం. విషయం ఏంటంటే ఈ సృష్టిలోని వస్తువులు కూడా ఇవన్నీ పాటిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉందనుకోండి, సూర్యుని చుట్టూ తిరుగుతోందా లేదా చెప్పండి? ప్రయాణం కరెక్ట్గా తిరుగుతుంది కనుకనే క్యాలెండర్ మారుతోంది, కొత్త సంవత్సరం వస్తుంది. అవునా? భూమి ప్రయాణంలో తిరుగుతోంది, గమ్యానికి వస్తోంది. ఇంకేంటి? ఎక్కడికి రావాలో కరెక్ట్గా అక్కడికి రావడానికి టైంకి బయలుదేరి టైంకి వచ్చేస్తోంది. ఎప్పుడైనా భూమి లేటుగా తిరగడం మనం చూసామా? టైంకే జనవరి 1 వచ్చేస్తుంది. అంతే స్పీడ్లో తిరుగుతోంది. అలాగనే దేవుడు అప్పగించిన పనిని భూమి నిర్వర్తిస్తోంది. అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఆత్మీయంగా మాట్లాడితే బైబిల్ ఒక్కటే చెప్పింది మనందరికీ, ఈ భూమి మీద మనందరము పరదేశులమును యాత్రికులు, అంటే ప్రయాణికులము అని. రైట్. ప్రయాణికులమైన మనకు అదే బైబిల్ చెప్పింది మన పౌరస్థితి ఎక్కడుందని? పరలోకంలో ఉందని. ఇప్పుడు పరలోకమే కదా మన గమ్యం. వెరీ గుడ్. ఏ పుస్తకం చెప్పింది పరలోకం మన గమ్యం అని? ఏది చెప్పలేదు, బైబిల్ తప్ప. రైట్. ఆ గమ్యానికి చేరాలంటే మనకంటూ ఒక టైం ఇవ్వబడింది. కొంతమందికి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఆయుష్కాలం, టైం. ఆ టైంలోగానే మనం పరలోకంలో అడుగు పెట్టడానికి ఏం చేయాలని చేసేయాలి. మనందరికీ బాగా తెలుసు మన టైం చాలా తక్కువ భూమి మీదని. మరి టైం తక్కువ అన్నప్పుడు వేగం పెంచొద్దు, చూద్దాములే చేద్దాములే వాయిదాల మీద వాయిదాలు వేస్తే బైబిల్ ఏం చెప్పిందో గుర్తు చేయనా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. మరి ఆ పాపాన్ని కడుక్కొద్దు. అంటుకున్న పాపాన్ని ఎవరిలో కడుక్కోవాలి? యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చిన రక్తములో కడుక్కోవాలి. అలా కడుక్కోకుండా చాలామంది వాయిదాలు వేస్తున్నారు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకొని బైబిల్ చెబుతోంది. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరము పొందును. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. చాలామంది ఇంకా ప్రభు సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకోకుండా బతికేస్తున్నారు, బాప్తిస్మం లేకుండా జీవించేస్తున్నారు. ఎందుకు? చూద్దాం. టైం ఎక్కడుంది? టైమే లేనప్పుడు స్పీడ్గా లేకోకుండా ఇంత నెమ్మదిగా కలిగితే ఎప్పుడు దేవుడు అనుకున్నట్టుగా బతికెళ్ళిపోవాలని. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు యేసు ప్రభు. ఆయన ఏర్పరిచిన మార్గంలో వెళ్తేనే పరలోకం.
మన పాపాలు కడుగుకొని పరిశుద్ధులుగా మారి 10 మందిని జీవ మార్గంలోకి తీసుకొని రావడమే దేవుడు మనందరికి అప్పగించినటువంటి పని. 6 సూత్రాలు చెప్పాను ఇప్పుడు. ప్రయాణికులం భూమి మీద నంబర్ 1, పరలోకమే మన గమ్యం నంబర్ 2, టైం ఆయుష్కాలం చాలా తక్కువ ఉంది అందుకే స్పీడ్ పెంచాలి 4, మార్గం యేసుప్రభు చూపిన మార్గమే మార్గం 6, ఆయన అప్పగించిన పని మనల్ని మనము రక్షించుకుంటూ మనము పరిశుద్ధులుగా ఉండి జీవ మార్గంలో నడుస్తూ 10 మందిని జీవ మార్గంలోనికి నడిపించాలి. ఇది మనందరికి ఉన్న పని. జీవిత యాత్రలో ఈ చిన్ని బ్రతుకు నావలో నీవైనా నేనైనా మనందరం నిజమైన నావికులం, నిజమైన యాత్రికులం. ముగించే ముందుగా కుదిరితే ఈ పాట స్క్రీన్ మీద చూద్దాం. స్క్రీన్ మీద ఈ పాట చూద్దాం. ఇప్పుడు విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ పాటను చూద్దాం. భూమి మీద ఈ జీవితం ఒక యాత్ర అని మనలో ఎంతమందికి తెలుసు? ఈ యాత్రలో గమ్యానికి చేరాలంటే కొన్ని ముఖ్యమైన ప్రయాణ సూత్రాలున్నాయి. ఆ సూత్రాలను తెలిపే పాటే ఇది. వింటూ ఆలోచిద్దాం. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం, నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం, నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం. ప్రయాణము ఏదైనా 6 సూత్రాలుంటాయట. ప్రయాణికుడెవరైనా అవి పాటిస్తాడట. చేసిన ప్రయాణాలే ఒక్కసారి ఆలోచిస్తే సూత్రాలన్నీ కూడా ఎదురయ్యే సత్యాలేగా. 6లో మొదటిదే మనకున్న ప్రయాణమే, 2వ సూత్రమే మనకున్న గమ్యమే, 6లో 3వదే ప్రయాణపు కాలమే, 4వ సూత్రమే ప్రయాణపు వేగమే, 6లో 5వదే ప్రయాణపు మార్గమే, చివరిదైనా 6వదే మనకున్న పనియే. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం, నీవు నేను నిజ నావికులం, నీవు నేను నిజ యాత్రికులం.
సృష్టిలోని వస్తువులే సూర్య చంద్ర తారలట, సూర్యుని కుటుంబంలో మన భూమి ఒక్కటట. వీటిని గూర్చి ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు తెలియనుగా. తిరిగే భూమికి ప్రయాణమే ఉన్నదిగా, గమ్యాన్ని చేరితే కొత్త ఏడాదొచ్చునుగా. తిరిగే క్రమముతోనే కాలాన్ని చూపునుగా. కాలమే రావాలంటే వేగం సరిగా ఉండాలిగా. వాటి వాటి కక్షలే వాటికున్న మార్గములే. దేవుడు ప్రతి వస్తువునే పని కోసమే కలుగజేసే. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. వాక్యమే చెప్పెనుగా మనమంతా యాత్రికులని. వాక్యమే చూపెనుగా పరమే గమ్యమని. వాక్యమే తెలిపెనుగా మన కాలమాయువని. కాలము చిన్నదని వేగమే అవసరమని. స్వర్గమే చేరాలంటే మార్గమే తెలిసుండాలి. నేనే మార్గమని ప్రభు యేసే చెప్పెనుగా. సర్వ పరిపూర్ణతనే తనలో చూపించెనుగా. సువార్తనే ప్రకటించి ప్రాణాన్నే ధారపోసి తనకున్న పని అంతా పూర్తి చేసి చూపెనుగా. ఆ మాటలో నడుచుటే మనకున్న పనియే. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. జీవిత యాత్రలో చిన్ని బ్రతుకు నావలో నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. నీవు నేను నిజ నావికులం. నీవు నేను నిజ యాత్రికులం. ఈ యాత్రలో మనందరం పరలోకానికి చేరాలని వాక్యమే. అందుకే కోటి విద్యలు కోటి కొరకు, బైబిల్ ఒక్కటే పరలోకం కొరకు. అందుకే భూమి మీద మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని చదువులు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, వాక్యము లేకపోతే అర్థము లేని జీవితం, జీవము లేని జీవితం, సారము లేని జీవితం. ఒకవేళ మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే ఇక మీదట మనకెంత చదువు ఉంది, ఎంత లేదు తర్వాత సంగతి. మనసుంటే దేవునికి ఇష్టం. మనసుంటే దేవునికి ఇష్టం. రైటా? మరి
అలాంటి మనసుతో దేవుని దగ్గరికి రావాలి. చివరిగా నేను ఒక వచనం చూపించి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం. అందరూ తీయండి వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. 29. మీరు నాతో క్షమించండి, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. ఏముంటే మేలు అన్నాడు? మనస్సు ఉండాలి. ఈరోజు ఎవరైతే బాప్తిజం తీసుకొని ఇక్కడ ఉన్నారో మనందరం కూడా ఒకప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాం కనుక పని అయిపోయింది అనుకుంటే పొరపాటు. మనం దేవుని వాక్యముతో ఉదక స్నానం చేస్తూ ప్రతిదినము దివారాత్రము దానిని ధ్యానిస్తూ నేర్చుకుంటూ దేవుని ఎదుట కనబడితేనే మనందరం కూడా ధన్యులుగా ఉంటాం. మరి అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. మరి ఇటు మంచి సభకు నన్ను వాక్యమందుచగా ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి గారు రమేష్ గారికి, ఇక్కడున్నటువంటి దైవ సేవకులు పెద్దలందరికీ, స్థానిక సంఘస్థులకు, స్థానిక సంఘ పెద్దలకు, మరి ఇటు చక్కని సభకు వచ్చి ఇంత చక్కగా వాక్యం విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి కాపరి గారికి తిరిగి ఈ సమయాన్ని అప్పగిస్తాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, క్షేమంగా నన్ను మమ్మల్ని ఇక్కడికి చేర్చి మీ వాక్య పరిచర్యలో పాలిభాగస్తులుగా చేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతకంటే ధన్యత, ఇంతకంటే భాగ్యం మాకేదీ లేదు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. విత్తబడిన ప్రతి మాటలోని పరమార్థాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఈ మాటల ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. సాతాను దొంగలించకుండా ఈ మాటలు ప్రతి హృదయంలో గొప్పగా భద్రపరచబడుటకు సహాయం చేయండి ప్రభువా. కలిగిన వానికే ఇవ్వబడును, వారికి సమృద్ధిగా దయచేయబడును. మీ వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి మీరు సమృద్ధిగా దయచేవారు. ఆసక్తి లేని వారికి ఉన్నది కూడా తీసేసి తండ్రి వారిపై మీ ఉగ్రతను కుమ్మరించేవారు. అలాంటి పరిస్థితిలో మేము ఉండకుండా దినదినము మీ వాక్యానికి దగ్గరవుతూ మీ చల్లనైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, చూపును మరింత గొప్పగా మేము పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘ పరిచర్యలను దీవించండి ప్రభావ. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులను ఆశీర్వదించండి, వారి పరిచర్యలను ఘనపరచండి తండ్రి. ఇటు రీతిగా మేమందరము మీ యొక్క వాక్య సన్నిధిలో గడుపుటకు సహాయం చేయండి తండ్రి. మరి రమేష్ గారిని, వారి పరిచర్యను, పెద్దలు ఇక్కడ ఎందరో ఉంటున్నారు తండ్రి, ప్రభుదాస్ గారు, మిగిలిన ఎందరో సేవకులు, వారందరి పరిచర్యను ప్రార్థనలు ఎత్తి పట్టుకొనొచ్చు. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే మరొకసారి మేము అందరం కలుసుకొని మీ సన్నిధి ఆనందాన్ని అనుభవించడానికి సహాయం చేయమని రేపు ఉదయం నందిగామలో జరిగే బైబిల్ తరగతిని, రేపు రాత్రి జగ్గైపేటలో జరగబోయే రాత్రి సభను దీవించమని వేడుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనొచ్చు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.